మచ్చ మచ్చ రోడ్ ఏంది మచ్చ ఇంత బాగుందా యాడికి పోతున్నాం మనమా? ఏం లేదు కేశవా, మన పేజ్ ఫాలోవర్స్ పుష్పల కంటెంట్ అడుగున్నారు, అందువల్ల మనం తిరుమలకి వెళ్తున్నాము. అవునా మచ్చ, బా తిరుమలకి వెళ్ళిన మర్చిపోకుండా కామెంట్ చేయండి బా. అలానే ఇది ఫుల్ వీడియో చూడండి బా, మంచి కంటెంట్ ఇదే. మచ్చ మచ్చ ఏంది మచ్చ ఇంత బాగుంది ఇదే? రే కేశవా చూడు మొత్తము. సరే సరేలే మచ్చ, మ్యాటర్లోకి వెళ్ళిపోతామా? నమస్తే అబ్బా, అందరు ఎలా ఉన్నారు? వైకుంఠ కదా టికెట్లు వచ్చినాయి, తిరుమల అంతా ఎలా ఉంది చూపిద్దామా? పద చూడండి. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి అబ్బా, అలిపిరి చెకింగ్ పోస్ట్ అయిపోగానే కొద్దిగా ముందర పోగానే వినాయకుడు కూడా వస్తుంది. అర్థమైంది కదబ్బా, మీకు ఒకటి ఖచ్చితంగా చెప్తా చూడండి. అలిపిరికి కొంచెం పైకి రాగానే వినాయకుడు ఉంటుంది, చాలా మంది దర్శనం చేయకుండా వెళ్ళిపోతారు. ఇది ఖచ్చితంగా కొంచెం దర్శనం చేసుకుని వెళ్ళండి అబ్బా. ఏమంటావు కేశవా? నువ్వు ఎలా అంటే అలానే మచ్చా. సర్లే కానీ కేశవా, ఈ వీడియో నా సబ్స్క్రైబర్కి నచ్చుతుందంటావా? ఎందుకు నచ్చదు మచ్చా? అందులో వైకుంఠ కదా తెలుసు కదా, ఖచ్చితంగా నచ్చుతుంది మచ్చా. అవునా, కొండ ఏంది మచ్చా అంత పెద్దదిగా ఉండదా? ఏంది కేశవా తెలిసే మాట్లాడుతున్నావు నువ్వు? పైన కదా వేడుకోసం ఉండేదే. ఏదైతే చెప్పాలి కానీ తిరుమల భలే ఉంది మచ్చా. ఇదే ఉంది కేశవా, కొంచెం ముందర పోతే గరుడ స్టాచ్యూ వస్తుంది, అది చూడు ఎట్టుంటుందో. ఇవన్నీ చూపించేకి నీకే మచ్చా సాధ్యమా? అందుకే నీతో ఉండిపోయేదా? కేశవా, ఈ వీడియో చూసే వాళ్ళు నన్ను ఫాలో చేస్తున్నాను చూడా. చేయట్లే మచ్చా. ఏయ్, నీకు భలే హ్యాపీగా ఉంది కదరా? అయ్యో అట్లా కాదు మచ్చా, నువ్వు కంటెంట్ బాగా చేస్తావు కదా, చేస్తాలే మచ్చా. అయ్యో ఇది మీకే చెప్పేది, మా వీడియో మీకు నచ్చుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండియా. అలానే తిరుమలకి వెళ్ళే దారిలో కోతులు ఉంటాయా, మీ దగ్గర ఏదైనా ఫుడ్ ఉంటే దానికి కొంచెం పెట్టండియా మచ్చా. నీ స్టైల్లో కూడా కొంచెం చెప్పమచ్చా. సో చూస్తారు కదా, నాన్ చేసాం గుర్తింపు, అందరు ప్రజలు ఇలా ఫుడ్ పెడతారు. యా భలే చెప్పినావు మచ్చా. మచ్చా మచ్చా అదే నా స్టాచ్యూవా, దాని గురించి చెప్పు మచ్చా. చెప్తాను రా. చూసావా అది? ఇది బాగా తల్లో పెట్టుకో. పుష్పరాజుకి కేశవ ఎంత ఇంపార్టెంట్, ఆ తిరుమల వెంకన్న స్వామికి గడవహనం అంత ఇంపార్టెంట్. అందుకే గడవహనం అంత స్పెషల్ అబ్బా, తగ్గేదేలే. ఏంది మచ్చా గరుడు స్టాచ్యూ గురించి చెప్పగానే వాన పడుతుందా? నేను చెప్పాను కదా కేశవా, గరుడ వాహనం అంత స్పెషల్ అనే. అవును నిజమే మచ్చా. మా తిరుమల చూసా వ్యూ ఎలా ఉందో, అసలే మీకు వీడియో ఇస్తున్నాను, ఏమో అదృష్టం గానీ వర్షం కానీ పడిందబ్బా. నిజంగా మీకు తెలుసో తెలీదో గానీ పైన తిరుమలకుండా ఎప్పుడు ఇలా చల్లగా ఉంటుందబ్బా. కరెక్ట్ చెప్పానా కేశవా? నువ్వు ఏది చెప్పినా కరెక్టే మచ్చా. మచ్చా ఏంది మచ్చా డెకరేషన్ ఎంత బాగా చేసి ఉన్నారా? వైకుంఠ ఏకాదశి అంటే ఈ మాత్రం ఉంటుంది కేశవా. సర్లే కానీ మచ్చా చెలేదు మచ్చా ఇంత ఎక్కువగా ఉండదే మచ్చా. ఇదేం బండి మచ్చా ఇట్లుండదే? అది నువ్వు అన్నట్టు నార్మల్ బండి కాదు కేశవా, ఆ బండికి ఒక గుర్తింపు ఉంది. ఏంది మచ్చా అదే? భక్తుల కోసం పెట్టిన ఉచిత బస్సు అదే. మచ్చా భలే ఉంది మచ్చా. మచ్చా ఆకలి వేస్తుంది మచ్చా, ఏడైనా తిందామా మచ్చా? ఇది తిరుమల కొండరా, ఇక్కడున్న పెద్ద ఆయన దగ్గర అన్నదానానికి లోటే ఉండదురా. అవునా మచ్చా, అయితే పోదాం రా మచ్చా. ఇదేం బంగ్లా మచ్చా ఇంత పెద్దదిగా ఉండదే? ఇదేరా కేశవ అన్నప్రసాద కేంద్రము. ఏంది మచ్చా మన సిండికేట్ కన్నా పెద్దదిగా ఉండదు ఇదే? రే కేశవ, నీకు భలే ఎటకారంగా ఉందిరా. మన సిండికేట్ తో పోలుస్తున్నావు? వేడుకొండ భక్తులకి విందుకు లోటు లేకుండా చేయడానికి ఈ బంగ్లా కట్టినారా. సరే సరేలే మచ్చా, తెలుసుకోవాలనే కదా నీతో ఉండిపోయేది నేను. రే కేశవ, నీ వదిన ఎప్పుడు అడిగిందే ఒక ఫోటో అడుగుండదురా. ఆ ఎంపీతో ఆ సీఎంతో కన్నా ఈ ఫోటో ఒకసారి చూపించా మీ వదినకే. మచ్చా సూపర్ గా ఉంది మచ్చా, ఇది ఖచ్చితంగా నచ్చుతుంది మచ్చా శ్రీవల్ వదినకే. యో సబ్స్క్రైబర్స్, ఇది మీకే చెప్పేదే, అన్నదానం క్యాంటీన్ లోపల ఈ చిత్రం భలే ఉంటుందియా, ఖచ్చితంగా చూడండి. తిరుమల ప్రసాదానికి ఈ ఒంగళ అమ్మైనా తినాలనిపిస్తుంది, అంత మంది జనాలు ఉంటారు. ఏమంటావు కేశవా? అవును మచ్చా, ఏంది మచ్చా ఇంత జనాలు ఇక్కడ? ఏదైతే చెప్పాలి కానీ భలే పెడతాన్నారు మచ్చా ఇక్కడ. ఒకసారి ఏముంది కేశవా, రెండోసారి కానీ రైస్ పెడతారు కేశవా. నిజంగానే ఇంతమందికి ఫుడ్ పెడుతున్నారు అంటే చాలా గ్రేట్ మచ్చా వీళ్ళు. నిజంగా ఎంత దుడ్డు సంపాదించినా ఇంతమంది జనాలు పెట్టండి మన వల్ల కాదబ్బా, అది ఓన్లీ ఆ వేడుకోసం మాత్రమే సాధ్యం. గోవింద గోవింద. ఇదేంది మచ్చా ఇదే? ఇది వేడుకొండ స్వామికి డొనేషన్ చేయడానికి క్యూఆర్ కోడ్ ఆప్షన్ రా. ఇదే అసలే అప్డేట్ జనరేషన్ కదా, ఈ మాత్రం ఉండాలి. సర్లే మచ్చా, అంతా అయిపోయింది కదా, ఇంకా దర్శనానికి పోదామా? పోదామా? ఆ మచ్చా. అంతే కదా, పోదామా? ఆ మచ్చా పోదాం. తిన్నాం అయిపోయింది, ఇంకా పోదాం అంతే కదా. మచ్చా ఒళ్ళు చాలా తిమ్మిరిగా ఉందిరా నీకా. దేనికి మచ్చా? ఇవన్నీ తెలిసి అడుగుతున్నారా నువ్వు? నాకేం తెలుసు మచ్చా. నేను కూర్చుండేదే వైకుంఠ ఏకాదశి డెకరేషన్ చూపించాను కదా, వచ్చున్నానా? అయినా పోదాం పోదాం అంటున్నావు. సరే రారా పోదాము. మచ్చా మచ్చా నువ్వు ఎంతసేపు అన్నా ఉండు, వైకుంఠ ఏకాదశి డెకరేషన్ చూపించినాకే వెళ్దాం మచ్చా. అది ఇప్పుడు వచ్చున్నారు నువ్వు దారికే. తెలియదులే మచ్చా, బాగా సబ్స్క్రైబర్స్ ఇది మీకోసమే, ఈ వీడియోని ఫుల్ గా చూడండి. అలానే వైకుంఠ ఏకాదశి డెకరేషన్ చూసిన వాళ్ళు కమెంట్ చేయండి బా. అట్లానే ఈ డెకరేషన్ చూడని వాళ్ళు చూడండి బా. ఏరా కేశవా, ఎలా ఉంది? భలే ఉంది మచ్చా. వైకుంఠ ఏకాదశి అంటే ఈ మాత్రం డెకరేషన్ ఉంటుందిరా, ఇవన్నీ చూపించేదాని కదా మనం వచ్చుండేదే. అవును మచ్చా. ఇదిగో సబ్స్క్రైబర్స్, ఇది మీకే చెప్పుండేదే, ఇంత బాగా చూపించడానికే ఇవన్నీ మీకోసం చేశానబ్బా. చూసేవాడు గోవిందుడు ఎంత బాగా కూర్చోన్నాడు. ఇది చూసి వీడియో నచ్చుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. ఇలాంటి మరిన్ని వీడియోస్తో
మీ ముందుకు నేను ఖచ్చితంగా వస్తానబ్బా. అంతేకాదు ఇంకా ఎవరైనా మీ వాళ్ళు వైకుంఠ ఏకాదశి రాకపోయింటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి అబ్బా, కొంచెం వాళ్ళు చూస్తారా. రే కేశవ, ఈ వీడియో అందరికి షేర్ చేస్తారంటావా? చేస్తారు మచ్చా, ఈ వీడియోలో ఇంత అద్భుతాన్ని చూపించినావు కదా, చేస్తారులే మచ్చా. ఇదబ్బా తిరుమల అంటే. చూసావా ఎంత డెకరేషన్ ఉందో, ఈ మాత్రం ఉండాలి తిరుమల అంటే. నీ అవ్వ అసలు తగ్గేదేలే బా. అందరూ బాగా ఏనండి, మన తిరుమల గోపురం ఉంది కదా, దాని ముందరే పెట్టారు ఇది. నిజంగా చూడగానే ఏదో స్వర్గానికి వెళ్ళినట్టు అనిపించింది అబ్బా. మచ్చా నీకే కదా, నాకు కూడా వేరే స్వర్గానికి వెళ్ళినట్టు అనిపించింది మచ్చా. యో సబ్స్క్రైబర్స్, క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయిందియా. యో మీకోసము పుష్పన్న కోనేట్లో మునిగి దండం పెట్టుకున్నాడుయా. అలానే పుష్పన్న ఇప్పుడే క్యారెక్టర్ దిగేసినాడుయా. సరే నేను వస్తా, బాయ్. యో చెప్పడం మర్చిపోయినాను యా, మీకోసము యూట్యూబ్లో కష్టపడి వీడియోలు చేసినాం యా. నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి యా. సరే ఉంటా. రే కేశవ, నేను అంటే క్యారెక్టర్ దిగేసాను కేశవ, ఇంకా ఉన్నావు కదా, గోపురం చూపించేసి వచ్చి. సర్లే, గోపురం ఏముంది, లోపల ఫొటోస్ కూడా చూపిస్తానులే, చూసేయండి బా. చూసారు కదా, లైక్ ఇంకా దర్శనం వెళ్తున్నా, అందువల్ల ఇంకా ట్రెడిషనల్ గా రెడీ అయ్యాను కూడా. ఎనీవే తిరుమల అంటే ఇలానే చెప్పాలి. లైక్ తిరుమల మొత్తం ఎక్స్పోజ్ చేశాను మీకు. వైకుంఠ ఏకాదశికి స్పెషల్ గా ఒక సెటప్ చేశాను, అలా ఆ వీడియో కొంచెం చూపించాను కదా, ఎలా అనిపించో కమెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చుంటే కొంచెం సబ్స్క్రైబ్ సపోర్ట్ చేశానంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను. ఓకే మరి బాయ్.